సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్కారం అందరికి కూడా. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అందరూ వచ్చేటప్పుడు ఒకసారి రిపీట్ చేసుకుందామండి. సో బృహస్పతి నుంచి శుక్రుడు 1, 3, 5 1, 5, 9, 3, 7, 11 రెండో హౌస్ లో ఉంటాయి. అప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము హ్యాపీ మ్యారీడ్ లైఫ్, జీవితంలో వివాహం అనేది చాలా మధురంగా ఉంటుంది. ఆనందమైన వైవాహిక జీవితాన్ని గడుపుతాడు. శుక్రుడు నుంచి గురువు నుంచి శుక్రుడు ఎక్కడ ఉండాలి? 1.9 లో సెకండ్ హౌస్ లో 12th లో ఉండకూడదండి. సో బృహస్పతి నుంచి 1.9 గృహాల్లో శుక్రుడు ఉన్నట్లయితే వివాహ వాగ్దానం చేయబడుతుంది. మరియు జాతకుడు, స్థానికుడు అంటే ఇక్కడ జాతకుడు అని, జాతకుడు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతాడు. అంటే గురువు నుంచి 1.9, 3.7 సెకండ్ హౌస్ లో శుక్రుడు ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఒకవేళ గురుడు రెట్రో అయినప్పుడు 12th హౌస్ లో ఉండొచ్చు. గురుడు రెట్రో అవుతే 12th హౌస్ లో శుక్రుడు ఉన్నా ఏం కాదు. అలానే బృహస్పతి శుక్రుడిని వీక్షిస్తే, అంటే గురుడు వీక్షిస్తే త్వరగా వివాహం అవుతుంది. శని కనుక శుక్రుడిని వీక్షిస్తుంటే వివాహం ఆలస్యం అవుతుందని చెప్పచ్చు. అలానే ఇంకో గురువులు ఏం చెప్పుకున్నామంటే, శుక్రుడు ఏ దిశలో ఉంటే పురుష జాతకంలో జాతకుడి యొక్క భార్య ఆ దిశ నుంచి వస్తుంది. ఒకవేళ అలా జరగలేదనుకోండి, శుక్రుడు నుంచి 7వ హౌస్ అధిపతి ఏ దిశలో ఉన్నాడో చూసుకొని ఆ దిశ నుంచి భార్య వస్తున్నట్టు భావించాలి. ఇది మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. శుక్రుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ దిశలో ఉన్నాడు? తూర్పు దిశలో ఉన్నాడు, ఈస్ట్. వైఫ్ ఈస్ట్ దిశ నుంచి రాలేదు అంటే అప్పుడు 7th హౌస్ తీసుకోవాలి. 7th హౌస్ లాట్ ఎవరు? సాటర్న్. ఉదాహరణకి సాటర్న్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, శని ఆల్రెడీ శని ఇక్కడ ఉన్నాడు. శని ఏ దిశలో ఉన్నప్పుడు? పడమరలో. కాబట్టి ఇప్పుడు భార్య పడమర దిశ నుంచి వస్తుంది అని భావించు. భార్య పడమర దిశ నుంచి వస్తుందని భావించు. 7th హౌస్ లార్డ్ ఏ దిశలో ఉన్నాడో ఆ దిశ నుంచి భార్య వస్తుంది. వాస్తవాన్ని చెప్పాలంటే శుక్రుడు ఎక్కడ ఉన్నాడో ఆ దిశ నుంచే వస్తుంది. ఒకవేళ అది కరెక్ట్ అవ్వకపోతే, ఒక్కోసారి కలవకపోవచ్చు, అప్పుడు మనం చూడవలసింది శుక్రుడు యొక్క 7వ హౌస్ లార్డ్ ఎక్కడున్నాడో చూసుకో. అట్లనే ఎవరి జాతకంలో అయినా సరే గురుడు శుక్రుడు కలిసి ఉన్నట్లయితే ఈ జూపిటర్ అండ్ వీనస్ ఆర్ ఇన్ ద సేమ్ హౌస్. జాతకుడు యొక్క భార్య ఒకే ఊర్లోనూ వాళ్ళు పుట్టి ఉంటారు, ఒకే పట్టణంలో పుట్టి ఉంటారు. అలా పరివర్తన జరిగినా కూడా, శుక్రుడు గురుడు పరివర్తన జరిగినా అదే వస్తుంది. అలానే శుక్రుడు వచ్చ స్థితిలో ఉంటే మంచి భార్య వస్తుంది. అలానే శుక్రుడు వచ్చ స్థితిలో ఉండి, అంటే మేషరాశిలో ఉండి 12వ ఇంట్లో రాహు కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడు కూడా అవుతాడు. దీన్ని మహామత్స్య యోగ అంటాం. మహామత్స్య ఫిష్ యోగ అంటారు. అట్లనే గురుడికి 2వ హౌస్ లో శుక్రుడు ఉన్నట్లయితే అప్పుడు కూడా ఆ జీవి చాలా చక్కగా కోటీశ్వరుడు అవుతాడు, మంచి భార్య వస్తుంది. గురుడికి 2వ హౌస్ లో శుక్రుడు ఉంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్, చాలా బాగుంటారు. మరి ఇన్ని చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా విడిపోతుంటారు. ఎందుకు విడిపోతారు?
అది మనము ఇప్పుడు ఎందుకు విడిపోతారనేది చూద్దాం. ఎందుకు జాతకులు విడిపోతున్నారు అని అంటే, బృహస్పతి నుంచి అంటే గురుడు నుంచి శుక్రుడు వీనస్ 4, 6, 8, 10, 12 వస్తూ ఉంటే నో మ్యారేజ్, అసలు వివాహం జరగదు, లేదా సెపరేషన్, లేదా డైవర్స్, లేదా అన్హ్యాపీ మ్యారేజ్. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళ వైవాహిక జీవితము ఆనందంగా ఉండదు. మేము ఉన్నాము అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడో ఒక కేసు ఉంటుందండి, మనం చెప్పిన వాళ్ళు ఒప్పుకోరు. అది ఏంటంటే వాళ్ళు చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండటం, భార్యాభర్తలు సెక్సువల్ గా కలవలేకపోవటం, అనారోగ్య సమస్యల వల్ల, ఇంకేదో కారణాలు చాలా ఉంటాయి. భార్య అకస్మాత్తుగా చనిపోవడం. సో మనం చెప్పలేము మేము బాగున్నామండి, నా 12 హౌస్ లో భార్య ఉంది, మేము చాలా బాగున్నామండి, భార్య చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది, అవన్నీ బాగున్నాయి అంటే అవ్వచ్చు. కానీ సడన్ డెత్ జరగచ్చు, మనం అలా అనలేం కదా. సో ఏదైనప్పుడు కూడా 12th హౌస్ లో కనుక శుక్రుడు ఉన్నట్లయితే సో జాతకుడికి వైవాహిక జీవితం అనేది ఆనందకరంగా ఉండకపోవచ్చు. సో మనం ఏం చూడాలి, గురువు నుంచి అంటే విడాకులు చూసేటప్పుడు 3 ప్రిన్సిపల్స్ చెప్పాను, అవి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గురుడు నుంచి శుక్రుడు 4వ హౌస్ లో గాని, 6వ హౌస్ లో గాని, 8లో గాని, 10లో గాని, 12లో గాని ఉంటే అతనికి వివాహం కాకపోవచ్చు. వివాహం అయితే ఎడబాటు లేదా డివోర్స్, వాడికి విడాకులు జరగవచ్చు. ఇక విడాకులకి రెండో రూల్, శుక్రుడి నుంచి కేతువు గనక 1592610 లో ఉంటే ఆ జాతకుడికి వివాహం ఆలస్యమవుతుంది, లేదా వివాదాలు, ఎడబాటు, లేదా విడాకులు జరగవచ్చు పెళ్ళైన తర్వాత. శుక్రుడి నుంచి కేతువు గనక 1592610 లో ఉంటే మీకు దీనికి శుక్రుడు ఎక్కడున్నాడు చూసుకొని, శుక్రుడితో పాటు 159 లో కేతు ఉన్నాడా, 2610 లో కేతు ఉన్నాడా చూసుకోవాలి. ఉంటే వివాహము జరగకపోవచ్చు, ఆలస్యం అవ్వచ్చు. వివాహం జరగడం కాదు, వివాహం ఆలస్యం కావచ్చు. వివాహం ఆలస్యం కావచ్చు, లేదా విడాకులు, సెపరేషన్ ఇవి జరుగుతాయి. నేను 3 రూల్స్ చెప్పాను విడాకులకి. 3 రూల్స్ అప్లై అవుతున్నాయా లేదా, ఎవరికన్నా అప్లై అవ్వకపోతే చెప్పండి. రాహు కూడా ఒక్కోసారి శుక్ర రాహు కలిసినప్పుడు కూడా దాన్ని యాక్చువల్గా ఏంటంటే సప్తమ దోష అంటాం. వివాహంతో సమస్యలు వస్తాయి, కానీ అంత ఎక్కువ ఉండవు, అవి కొంచెం డిగ్రీ చూసుకోవాలి. ఇక 3వ రూల్ ఏంటంటే, గురువు నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ 7వ హౌస్ లాట్ కనుక 6, 8, 12లో ఉండి జాతకుడికి విడాకులు జరగవచ్చు, ఎడబాటు జరగవచ్చు. లేదా ఇక గురుడు శుక్రుడు యొక్క లాట్ రాహు కేతువులతో ఉంటే దాన్ని సర్పదోషం అంటాము. లేదా 6, 8, 12 హౌస్లతో సంబంధం ఉన్నట్లయితే వాడికి డైవర్స్ వస్తుంది. సో ఈ 3 రూల్సే మనం చెప్పుకున్నామండి. ఈ 3 రూల్స్ తో మనము కొన్ని హారోస్కోప్ ని చూసినప్పుడు నిన్న యాక్చువల్ గా కొన్ని హారోస్కోప్స్ చూపించాను. సరే ఇవాళ కొత్తవి చూపిస్తాను. ఇది నాగ చైతన్య హారోస్కోప్ అండి.
ఈ నాగజన్య హారోస్కోప్ లో గురుడి నుంచి శుక్రుడు 9వ హౌస్లో ఉన్నాడు. మంచిదే కదా, విడాకులు జరగకూడదు కదా. సో గురుడు నుంచి శుక్రుడు 4వ హౌస్, 6వ హౌస్, 8వ హౌస్, అదేవిధంగా 12వ హౌస్ లో ఉంటే విడాకులు జరగవచ్చు. ఇక్కడ జరిగింది ఏంటంటే శుక్రుడు రెట్రో అయ్యాడండి, అందుకని 8వ హౌస్కి వచ్చేసాడు. 8వ హౌస్ లో కేతు కూడా ఉన్నాడు. 8వ హౌస్ లో కేతు కూడా ఉన్నాడు. సో శుక్రుడు కేతు కలిస్తే మనం ఏం చెప్పుకున్నాము ఇంతకు ముందు, శుక్రకేతువులు కలిసి ఉంటే సెపరేషన్ ఆర్ డివోర్స్. కాబట్టి ఇతనికి డివోర్స్ అనేది కారణం ఏంటంటే శుక్రుడు రెట్రో అయ్యి కేతుతో కలవడం. ఈ ఇద్దరిలో ఎవరు వద్దనుకున్నారు? తను వద్దనుకున్నాడా, భార్య వద్దనుకుందా? మీరు చెప్పండి, ఎవరు వద్దనుకుని ఉంటారు? శుక్రుడు రెట్రో అయింది కదా, శుక్రుడే గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి నచ్చల వీళ్ళ బిహేవియర్. ఆ అమ్మాయిని వీడు హెరాస్ చేశాడు, హాయ్ నువ్వు ఇంట్లో కూర్చోవాలని. ఎందుకనంటే గురుడితో ఎవరున్నారు? కుజుడు ఉన్నాడు. కుజుడు డామినేరింగ్ మెంటాలిటీ. మరి డామినేట్ చేస్తే ఊరుకుంటుందా? వాడికంటే ఎక్కువ సంపాదిస్తుంది, టాలెంట్ ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఏం చేసింది? విడాకు తీసుకొని వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేద్దాము. శుక్రుడు యొక్క 7వ హౌస్ లార్డ్ ఎవరు? ఈ కుజుడు యాక్చువల్ గా మనకి రాహు రెట్రో ప్లానెట్ కదా, రాహు ఆస్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా సర్పదోష ఏర్పడింది. సో 7వ హౌస్ లార్డ్ రాహు ఆర్ కేతువుతో కనెక్ట్ అవుతే సర్పదోష. సో అందువల్ల అలా డైవోర్స్ అవడానికి అది కూడా ఒక కారణం. మనం చెప్పుకున్న 3 రూల్స్ లో ఖచ్చితంగా మినిమం 2 రూల్స్ కనుక ఉన్నట్లయితే మనం క్లియర్ గా చెప్పేయించండి ఈ జాతకుడికి విడాకులు వస్తాయి. నేను 3 రూల్స్ చెప్పాను. మీరు ఎంతమంది జాతకాలు తీసుకున్నా విడిపోయిన వాళ్ళ జాతకాలు అదే. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు కదా, ఇంకా దానికి టైం ఉంది. మనం ఒక పెళ్లి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని పక్కన పెడదాం. నరేంద్ర మోడీ, ఇది నేను చెప్పుకున్నట్టున్నాము, అయినా ఒకసారి మీకోసం ఇవాళ అసలుకే ప్రమాణ స్వీకారం చేస్తుంది కదా, ఒకసారి చూద్దాం. ఓకే, గురుడు నుంచి శుక్రుడు 7వ హౌస్ లోనే ఉన్నాడండి. కానీ శుక్రుడికి కేతువు 2వ హౌస్ లో ఉన్నాడు. కేతువు 2వ హౌస్. సో కాబట్టి శుక్రుడు ఎప్పుడైతే కేతువుతో కలిసి ఉన్నాడో సెపరేషన్, డైవోర్స్ వచ్చే అవకాశం ఉంది. సెపరేట్ అయ్యాడు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు వద్దనుకున్నారు? భార్య వెళ్ళిపోయిందా? తను వదిలిపెట్టి తను భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? తనే గురుడు రెట్రో అయ్యాడు కదా. అప్పుడు మనం జూపిటర్ ఇక్కడికి వచ్చేసరికి శుక్రుడు ఏమవుతుంది? 8th హౌస్ అవుతుంది. ఇది 8th హౌస్ అవుతుంది గురుడికి. అందువల్ల గురుడు రెట్రో అవడం వలన ఇప్పుడు భార్యని ఎవరు వద్దనుకొని వెళ్ళిపోయారు? ఆ జాతకుడు వద్దనుకొని వెళ్ళిపోయాడు. సార్ నాకు చిన్న డౌట్ సార్. చెప్పండి సార్, ఇది ఫెయిలియర్ జాతకం చూస్తున్నాము. ఇప్పుడు ఎవరన్నా అడుగుతారు సార్, ఓకే నెగిటివ్ ఉంది, సేవ్ చేయడం అంటే ఇదే జూపిటర్. మీరు చార్ట్ తీసుకొని చూడండి. ఈ 3 రూల్స్ ఉన్నాయా? ఎవరికన్నా ఉంటే అదే చెప్పండి. ఇప్పుడు నాకు ఇవాళ ఒక జాతకం వచ్చింది, ఓకే. సో ఆ జాతకంలో ఇవే ఉన్నాయి బాబు. మీకు నీ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంది, నీకు డిలే అని అవుతుంది మ్యారేజ్, డిస్టర్బెన్స్. ఎందుకంటే వీనస్ కేతు కలిసి ఉన్నారు జాతకంలో. మీరు అసలు ఇంతవరకు ఒక చార్ట్ మీద కూడా ప్రయోగం చేయకుండా
మీరు మినిమం ఒక 20-30 చార్ట్లు చూడాలి. చూసి 3 రూల్స్ అవుతున్నాయా లేదా చూడండి. ఇలా ఎందుకు చదువుతామంటే అక్క మీరు అడిగింది కూడా గుడ్ క్వశ్చన్. ఇలా ఎందుకు చూపిస్తామంటే ఓహో పలానోడి జాతకంలో శుక్రుడితో కేతు ఉన్నాడు, పలానోడి జాతకంలో పలానా గ్రహంతో పలానా ఉంది, అందుకే విడాకులు వచ్చినాయి. రేపు మనకు వచ్చే కొత్త హారోస్కోప్ లో అవి ఉంటే ఓకే వీడికి విడాకులు వచ్చే అవకాశం ఉందని చెప్తారు. ఇది ప్రాక్టీస్ కోసం అన్నమాట, అంతే తప్ప నేను మనకు తెలిసి అవును సార్, అవును సార్. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇటువంటి టిపికల్ హారోస్కోప్స్ లో సపోజ్ గురు దృష్టి పడితే ఆ మ్యారేజ్ సేవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయా? వీనస్ కేతు అసలు కలిసి గురుడే ఉన్నా క్లయింట్ అంటే గురు దృష్టి అంటారండి. గురుడే క్లయింట్, హస్బెండ్ గురుడు కదా. ఇప్పుడు గురుడు చూస్తా ఉన్నాడు, గురుడు రిటర్ అయిపోయాడు, ఓకే ఓకే ఇక్కడ గురుడే క్లయింట్, ఆహా ఇక్కడ గురుడే జీవి కదా, ఆ జాతకుడు కదా. అంటే ఇక్కడ గురువు వీనస్ చూస్తున్నాడు కదా, ఈ చాట్ లో మీరు ఇచ్చిన చాట్ లో అది ఏమి హెల్ప్ కాలేదా అని అంతే. మీకు మీరు మీరు నేను చెప్పిన 3 రూల్స్ చూడండి విడాకులు అవ్వడానికి కారణం. నేనేం చెప్పాను? శుక్రుడితో కేతు ఉండటం ఒకటి చెప్పాను. గురువు నుంచి శుక్రుడు 4, 5, 4, 6, 8, 10, 12 హౌస్ ఉన్నాడు లేదా చెప్పాను. అట్లనే శుక్రుడు నుంచి 7వ హౌస్ లార్డ్ రాహు కేతులతో ఉన్నాడా లేకపోతే 6, 8, 12 హౌస్ ఉన్నాడా. నేను చెప్పిన 3 ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అవుతే మీకు క్లాస్ వస్తుంది. సార్ అది థర్డ్ ప్రిన్సిపల్ ఏంటి సార్, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? శుక్రుడు నుంచి ఒక్క నిమిషం మళ్ళీ రిపీట్ చేస్తాం. మీరు యాక్చువల్ గా మీరు నిన్న క్లాస్ లో ఎక్కువ టైం ఉండలేదు కదా, కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను సార్ ఈరోజు, అందుకని. జాయిన్ అవ్వడం మీరు ప్లస్ మీకు ఐడియా లేదు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. శుక్రుడు నుంచి 7వ హౌస్ లార్డు 6వ హౌస్ లో గాని 8వ హౌస్ ఓకే ఓకే 12వ హౌస్ లో ఉన్నా లేదా రాహు కేతువుల యొక్క దృష్టిలో ఉన్నా, ఇప్పుడు కేతు రెట్రో ప్లానెట్ కాబట్టి శాటర్న్ చూస్తున్నాం, రాహు కేతువులతో ఉన్నా అది సర్పదోష అవుతుంది. అదే విధంగా 7వ హౌస్ లార్డ్ 6లో 8లో 12లో ఎక్కడ ఉంది వాడికి విడాకులు వస్తాయి. ఓకే ఓకే ఇక్కడ 2వ రూల్ అప్లై అయిపోయింది. శుక్రుడికి 2వ హౌస్ లో కేతు ఉన్నాడు, అందుకే సెపరేషన్. నిన్న మంచి హారోస్కోప్స్ జనరల్ హారోస్కోప్స్ చూపించాను, దాంట్లో అవన్నీ వచ్చినాయి అనమాట. 12వ హౌస్. ఓకే ఇక్కడ అన్మ్యారీడ్ వస్తున్నాయి. ఓ ప్రిన్సిపల్ కి ముందుకే మళ్ళీ ఇప్పుడు కొత్త టెక్నిక్ చెప్తానండి మీకు. ఎవరైనా సరే నాకు పెళ్ళి అవుతుందా అని వస్తారు, నో మ్యారేజ్ అనేది మనం చెప్పాలి. ఎలా చెబుతాం? ఈ ప్రిన్సిపల్ మీకు 80% మీకు ఎన్ని హారోస్కోప్స్ వచ్చినా అన్మ్యారీడ్ హారోస్కోప్స్ 80% ఈ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. 20% కొంచెం ట్రిక్కీగా ఉంటే అవి మీరు అర్థం చేసుకొని దాన్ని చేయాలి. ప్రతిదీ నేను చెప్పిన ప్రిన్సిపలే ఉండాలని లేదు, కారకత్వాలను బట్టి మీరు అర్థం చేసుకోవాలి. నో మ్యారేజ్ యోగా, నో మ్యారేజ్ యోగా. ఇఫ్ వేరస్ ఈజ్ హెమ్డ్ ఇన్ బిట్వీన్ రాహు కేతు, అంటే హెమ్డ్ ఇన్ బిట్వీన్ రాహు కేతు అంటే రాహు కేతు మధ్యలో ఎప్పుడు వేరస్ ఉండదు. రాహు 2వ హౌస్ లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు 12వ హౌస్ ని కేతు ఆస్పెక్ట్ చేస్తుంది. 7th హౌస్ నుంచి, రాహు నుంచి 7th హౌస్ నుంచి శుక్రుడికి 8th హౌస్ లో కేతు ఉంటాడు. రాహు కనుక 2వ హౌస్ లో ఉంటాయి, అంతే కదా. అక్కడి నుంచి 12వ హౌస్ ని కేతు ఆస్పెక్ట్ చేస్తూ ఉంటాడు. అలా అయితే పెళ్లి జరగదు. ఇంకోటి, we should also check లంగోటి యోగా. లంగోటి యోగా అంటే ఏంటి? సన్యాసి యోగా. గురుడు, శని, కుజకేతువులు ఈ 4 గ్రహాలు కలిసి ఉన్నట్లయితే లంగోటి యోగా అంటారు. వీళ్ళు సన్యాసి అవుతారు, సంసారి కారు. కాబట్టి ఈ యోగా కూడా ఉందా చూసుకోవాలి. కొంతమందికి ఈ యోగా మాత్రమే ఉంటుంది. ఇందాక చెప్పిన రాహు 2వ హౌస్ లో ఉండకపోవచ్చు శుక్రుడికి.
మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎగ్జాంపుల్స్. ఒకవేళ గురుడు గనక ఈ శుక్రుడిని చూస్తూ ఉంటే ఇలాంటి స్థితిలో గురుడు వీక్షిస్తే గనక ఈ దోషం పోతుందండి. కానీ పెళ్లి 32 నుంచి 45 లోపల జరుగుతుంది. అదృష్టం బాగుని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు స్పిరిచువల్ గా ఉండి పూజలు చేపిస్తూ పిల్లల్ని గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాయి. ఏ గుడిలోకి వెళ్ళినప్పుడు ఆ గుడి యొక్క ఆ దేవాలయం యొక్క దేవత పూర్వజన్మ కర్మలు తీసేసే దేవత అయి ఉంటే వాడికి త్వరగానే పెళ్ళి అవుతుంది. అలా కూడా జరగచ్చు. సో ఒక్కోసారి మనం చెప్తా ఉంటాం లేట్ మ్యారేజ్ అవుతుందండి వీళ్ళకి అని. ఇలాంటి వచ్చినప్పుడు లేదండి నాకు లేట్ మ్యారేజ్ కాలేదండి తొందరగా అయిందంటే మీరు కంగారు పరిస్థితి పనిలేదు. ఏమైనా నీ పూర్వజన్మ కర్మ సుకృతం అని నువ్వు ఏదో గుడికో గోపురానికో ఎల్లుంటావు, నీకు తెలియకుండా దోషం పోయింది. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ జాగ్రత్తగా అందరూ అర్థం చేసుకోండి. శుక్రుడు ఎక్కడ ఉన్నా, శుక్రుడికి 2వ హౌస్ లో రాహు ఉంటే ఆటోమేటిక్ గా శుక్రుడికి ఆపోజిట్ లో ఏముంటది? కేతు ఉంటుంది. ఈ కేతు ఏ డైరెక్షన్ లో ఉంటుంది? శుక్రుడికి 12వ హౌస్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? వెనస్ ఈజ్ హెమ్మడ్ ఇన్ బిట్వీన్ రాహు కేతు. రాహు కేతువుల మధ్య శుక్రుడు ఉన్నట్టుగా దీన్ని భావిస్తుంది. మాకు ఇదంతా అర్థం కాలేదండి. ఓకే, వెరీ గుడ్. శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోండి. శుక్రుడికి 2వ హౌస్ లో రాహు ఉన్నాడా, 6వ హౌస్ లో రాహు ఉన్నాడా, 10వ హౌస్ లో రాహు ఉన్నాడో చూసుకోండి. అంతే, ఏం చూడదు. శుక్రుడికి 2వ హౌస్ లో గాని, 6వ హౌస్ లో గాని, 10వ హౌస్ లో గనక రాహు ఉంటే ఆ జాతకుడికి పెళ్లి కాదు. కానీ జూపిటర్ గురుడు గనక ఆ శుక్రుడిని చూస్తా ఉంటే ఆ దోషం పోతుంది. కానీ వివాహం ఆలస్యం అవుతుంది. వివాహం 32 నుంచి 46 ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. బాగా డిలే అవుతుంది. లేదండి నాకు ఇలానే ఉందండి, నా త్వరగా పెళ్ళైందండి, 10 పెళ్ళైందంటే నువ్వు అదృష్టవంతుడివి. నీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, వాళ్ళు నీకు తెలియకుండా చిన్నప్పుడు ఎన్నో గుళ్ళు దిక్కుంటారు. ఆ గుళ్ళో నీ పాస్ట్ కర్మస్, నీ పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మలు తొలగిపోయి ఉంటాయి ఆ గుళ్ళకి వెళ్ళడం వల్ల. అందుకని మనకు తెలిసినా తెలియకపోయినా ఎప్పుడన్నా అవకాశం వస్తే దేవాలయాలు తిరుగుతూ ఉండాలండి. పెద్ద పెద్ద శక్తి పీఠాలు, దేవాలయాలు వెళ్తూ ఉండాలి. ఎక్కడో ఒకసారి మీకు పాస్ట్ జన్మలో ఉన్న గ్రహాలు కనెక్ట్ అవుతాయి, ఆ దోషాలు వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. ఈ ఎగ్జాంపుల్స్ ఎలా అంటే ఒకే డేట్ ఆఫ్ బర్త్ తెరదాము. ఇద్దరు వ్యక్తులు ఒక 2 రోజులు తేడాతో ఉన్నారు. వాళ్ళ హారోస్కోప్ చూద్దాం. ఈయన అబ్దుల్ కలాం అండి. మనందరూ తెలుసు ఆ జన్మ బ్రహ్మచారి. నేను చెప్పిన సింపుల్ రూల్ మీరు చూడండి. శుక్రుడికి 2వ హౌస్ లో గాని, 6వ హౌస్ లో గాని, 10వ హౌస్ లో గాని, అంటే 2వ హౌస్ డైరెక్షన్ అన్నమాట. ఇది ఈ 2వ హౌస్ డైరెక్షన్ లో మీకు రాహు ఉంటే వివాహం జరగదు. ఒకవేళ గురుడు చూస్తే వివాహం జరుగుతుంది. ఎవరు చూడాలి? శుక్రుడు చూడాలి. గురుడు ఇక్కడ చూడలేదండి. గురుడు ఇక్కడ నుంచి శుక్రుడు 4వ హౌస్ లో ఉన్నాడు. మనం ఒక రూల్ చెప్పుకున్నాం, గురుడు నుంచి శుక్రుడు 4, 6, 8, 10, 12 హౌస్ లో ఉంటే విడాకులు, డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. కాబట్టి సార్ ఇదే టైంలో ఇదే రోజు చాలా మంది పుట్టుంటారు కదా, అందరికీ పెళ్లి కాలేదా? ఎస్, అందరికి పెళ్లి కాదు. పొరపాటున ఎవరికన్నా ఇందాక నేను చెప్పినట్టు పూర్వజన్మ దోషాలు పోయి ఏదో గుడికి వెళ్ళి పెద్ద శక్తి పీఠానికి వెళ్ళి వచ్చాడు చిన్నతనంలో, వాడికి పెళ్లి అయింది అనుకుందాం, ఆ పెళ్లి పెటాకులు అవుతుంది. అది కూడా జరుగుతుంది అన్నమాట. ఒకవేళ ఇన్ కేసు అవుతాయి, అవ్వదు. ఒకవేళ ఇన్ కేసు అవుతాయి వాడు పూర్వజన్మ కర్మ ఫలితం అది. కానీ అట్ ద సేమ్ టైం వాడికి ప్రాబ్లం వస్తుంది, మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎంతండి? 15/10/1931. ఇదే నెల పుట్టిన వాళ్ళందరికీ శుక్రుడు ఇక్కడే ఉంటాడు నెల రోజులు.
ఇదే నెలలో గురుడు ఇక్కడే ఉంటాడు, 1 ఇయర్ ప్లానెట్ కదా, ఇక్కడే ఉంటాడు. రాహు కూడా ఇక్కడే ఉంటాడు. ఏమండి, ఆ రోజు పుట్టినోళ్లే కాదు, ఆ నెలలో పుట్టిన వాళ్ళందరికీ వివాహం జరగదు. ఒకవేళ జరిగినా విడాకులు వస్తాయి. ఎందుకంటే గురువు నుంచి 4వ హౌస్లో శుక్రుడు ఉన్నాడు. గురు దృష్టి లేదు శుక్రుడి మీద, కాబట్టి ఇక్కడ విడాకులు సంభవించడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అసలు మ్యారేజ్ కాదు. ఇన్ కేస్ జరిగితే, మీరు అంటారు కదా సార్ జరిగితే ఏంటండి అని, జరిగితే విడాకులు జరుగుతాయి. అంటే వీడికి నో మ్యారేజ్ యోగా. ఆ నెల రోజులు అని చెప్తాను నేను. నెల రోజుల్లో ఇంకో డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తా. 15/10/31 కదా ఇది. దీనికంటే 2 రోజుల ముందు 12 కేఎన్ రావు, హెడ్ ఆఫ్ భారతీయ విద్యా భవన్ ఆస్ట్రాలజికల్ స్కూల్, ఐఏఎస్ ఆఫీసర్. ఈయనకి పెళ్లి కాలేదు, పిల్లలు కూడా లేరు. సో ఈయన జాతకంలో అబ్దుల్ కలాం 15వ తారీఖు పుట్టాడు. అందుకనే 2 రోజుల తర్వాత పుట్టాడు కాబట్టి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, ఆయనకి ఈ రాశిలో ఉన్నాడు. ఏం రాశి ఇది? వృశ్చిక రాశి. కేఎన్ రావు గారు 2 రోజుల ముందు పుట్టారు, అందుకని చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, ముందు హౌస్ లో ఉన్నాడు. ఈ చంద్రుడు ఎక్కడున్నాడు అనేది మనకు అనవసరం. శుక్రుడికి 2వ హౌస్ లో రాహు ఉన్నాడా, 6వ హౌస్ లో రాహు ఉన్నాడా, 12వ హౌస్ లో 10వ హౌస్ లో రాహు ఉన్నాడా? లేడు. ఇక్కడ 6వ హౌస్ లో ఉన్నాడు. సో కాబట్టి కేఎన్ రావు గారు కూడా మ్యారేజ్ జరగలేదు. ఇప్పుడు ఒకే రోజు పుట్టిన వాళ్ళకి కాదు, ఆ నెలలో పుట్టిన వాళ్ళందరికీ ఈ యొక్క ఇలా కనుక ఉన్నట్లయితే, శుక్రుడు ఈ విధంగా ఉండి, శుక్రుడికి 2వ హౌస్ లో రాహు ఉండి, గురుడు వీక్షణ లేనప్పుడు ఆ నెల రోజుల్లో పుట్టిన వాళ్ళు ఎవరికి పెళ్లి కాదు. ఇన్ కేస్ ఎవరికైనా పెళ్లి అవుతే వాడు ఖచ్చితంగా విడాకులు అవుతాయి, లేదా భార్య చనిపోవడమో ఏదో జరుగుతుంది. మాక్సిమం ఈ రూల్స్ లో వివాహం జరగదు. ఒకవేళ మనం కనుక పూర్వజన్మ కర్మ తొలగించుకుంటే జరగచ్చు. దీనికి రెమెడీస్ ఉన్నాయి, మనం రెమెడీ చేసుకుంటే అవుతుంది పని. మీరు ఎలాంటి వాటిలైనా తంత్రాస్ ఉన్నాయండి, ఎలాంటిదైనా తీసుకురండి, పని అయ్యేటట్టు చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి 2 చార్ట్స్ చూపించాను. ఈ 2 చార్ట్స్ 2 రోజుల డిఫరెన్స్. అబ్దుల్ కలాం, కేఎన్ రావు గారు ఇద్దరు కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్సే. అబ్దుల్ కలాం వచ్చి ఆయన సైంటిస్టు, ఈయన వచ్చి యాక్చువల్ గా ఈయన ఐఏఎస్ ఆఫీసర్. ఇద్దరు కూడా హైయెస్ట్ పొజిషన్ లోనే ఉన్నారు. ఇద్దరు కూడా నక్షత్రాల మీద ప్రయోగాలు చేశారు. ఈయన ఆధ్యాత్మికంగా వేదిక్ నాలెడ్జ్ తో ఏం చేస్తే, ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీతో చేశాడు. ఆయన రాకెట్ సైన్స్ ఆయనది, ఈయనది వచ్చేసి జనరల్ సైన్స్, ఇది స్పిరిచువల్ సైన్స్. ఆధ్యాత్మికతతో చేసినటువంటి వేదిక్ సైన్స్ తో ఈయన నక్షత్రాల మీద ఈయన ప్రయోగం చేస్తే, గ్రహాల మీద ఈయన ప్రయోగం చేస్తే, ఆయన వచ్చి అలా చేశాడు. అంటే ఇద్దరికి డిఫరెన్స్. ఇద్దరు ఒకే రకమైనటువంటి పనులు చేశారు. ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ బోత్ ఆర్ రిలేటెడ్. మనకేంటంటే మన శాస్త్రాల్లో కేవలం ఇలా అని ఓన్లీ ప్లానెట్స్ గురించి రాశారు, కానీ ఆ సైంటిఫిక్ టర్మినాలజీని రాయకపోవడం వల్ల మనం సైంటిస్ట్ అవ్వలేకపోతాం. కానీ మ్యాథమెటిక్స్ మనకు తెలియక, ఇప్పుడు ఊళ్ళో ఎక్కడో పంచాంగం రాసేటటువంటి వ్యక్తి రేపు ఈ ఖగోళ శాస్త్రంలో ఏం జరగబోతుంది, ఉల్క పడుతుంది, లేకపోతే సముద్రాలు పొంగుతాయి, లేకపోతే పలానా రోజు చంద్రగ్రహం సూర్యగ్రహం వస్తుందని మనవాడే చెబుతాం. అది సైన్స్. కాబట్టి ఒక ఆస్ట్రాలజర్ గా కేఎన్ రావు గారు చేసిన పని అది. సైన్స్ అండ్ టెక్నాలజీతో రాకెట్ సైన్స్ మీద ప్రయోగాలు చేసినటువంటి అబ్దుల్ కలాం కూడా అదే పని చేశారు. ఇద్దరు కూడా ఉత్కృష్టమైన జీవితాన్ని గడిపారు. గవర్నమెంట్ జాబ్స్, ఇద్దరికి గవర్నమెంట్ జాబ్స్. ఓకే, సో అయితే మరి ఇద్దరిలో ఆయన ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం కావడం అని అంటే, ఈయన ఆధ్యాత్మిక జగత్తులో ప్రపంచం మొత్తంలో కేఎన్ రావు అంటే చాలా అందరికీ తెలుసు. ఆధ్యాత్మిక ఈ ఆస్ట్రాలజీ తెలిసిన వాడికి కేఎన్ రావు అంటే తెలియని వాడు ఎవడు ఉండడు. ప్రతి ఆస్ట్రాలజర్కి తెలుసు. ఆయన ఒక సైంటిస్ట్ గా అందరికీ తెలుసు. సో ఆయనకి పదవి ఎందుకు వచ్చింది అంటే,
ఇదే జాతకములో ఉన్నటువంటి వ్యక్తికి చేతి రాతలు ఇద్దరివి కూడా ఒకేలాగా ఉంటాయి, కానీ ఒక వ్యక్తి చేతిలో విశిష్టమైనటువంటి సింబల్స్ ఉంటాయి. లైక్ ఎలాంటివి అంటే ఇప్పుడు పద్మ గాని అంటే లోటస్ ఫ్లవర్, ఫిష్ గాని, అదేవిధంగా మనకి రకరకాల ఈ పామిస్ట్రీలో కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఉత్కృష్టమైన జీవితాన్ని గడుపుతారు. ఆ సింబల్స్ లేని వాడు సాధారణమైన జీవితాన్ని గడుపుతాడు. కేఎన్ రావు గారు సాధారణమైన జీవితం గడిపాడు, ఉత్కృష్టమైన పదవులోనే ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే సీఎం తర్వాత సీఎం కి ఆయన సెక్రటరీగా పనిచేశాడు. సో చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు ఆయన. సో ఈ విధంగా మనము నాడీలో చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ ఇద్దరు జాతకాలు తీసుకుందాం అంటే ఇద్దరిది ఒకేలాగా ఉంటాయా, కౌల పిల్లల జాతకాలు ఒకేలాగా ఉంటాయి అంటే మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం బిగినింగ్ లో ఉన్నాం కదా, ఇప్పుడు నేను మ్యారేజ్ గురించి 2 ఎగ్జాంపుల్స్ చూపించాను. సో అబ్దుల్ కలాంది, అదేవిధంగా కేఎన్ రావు గారి 2 రోజుల తేడా, ఇద్దరికి పెళ్లిళ్ళు కాలేదు, ఇద్దరు ఒకే స్థితిలో ఉన్నారు, ఇద్దరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్సే, ఇద్దరు ఒకే రకమైనటువంటి శాస్త్రాల మీద అధ్యయనం చేశారు. ఒకటి సైన్స్, ఒకటి స్పిరిచువల్ సైన్స్. సో వేదిక్ సైన్స్, ఒకళ్ళు టెక్నికల్ సైన్స్, అది డిఫరెన్స్. ఎందుకంటే ఓకేనా. సో ఇప్పుడు మనకి పెళ్లి అవన వాళ్ళది యోగి ఆదిత్యనాథ్. యాక్చువల్ గా శుక్రుడు రాహు కలిసి ఉంటే కూడా చాలా మందికి వైవాహిక జీవితంలో డిస్టర్బెన్స్ కలుగుతాయి. కొంతమందికి వివాహం కాకపోవడము, ఇది కూడా డిలే ఆఫ్ మ్యారేజ్ కి కారణమవుతుంది. శని ఆస్పెక్ట్ చేస్తా ఉన్నాడు, డిలే ఆఫ్ మ్యారేజ్. రాహు శని 2 గ్రహాలు శుక్రుడి మీద ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఇతనికి వివాహం కాలేదు. అయితే గురుడిని శని చూస్తున్నాడు 7వ హౌస్ నుంచి, 5వ హౌస్ నుంచి కుజుడు చూస్తున్నాడు, అదేవిధంగా 9వ హౌస్ నుంచి కేతువు చూస్తున్నాడు. సో ఇక్కడ గురుడు జీవకారకుడు, 5వ హౌస్ లో కుజుడు ఉన్నాడు, 7వ హౌస్ లో శని ఉన్నాడు, 9వ హౌస్ లో కేతు ఉన్నాడు. సో మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, గురుడు శని కుజ కేతువులు 4 ప్లానెట్స్ కలిస్తే సన్యాసి యోగా, వాళ్ళు సన్యాసి అవుతారు. సన్యాసి యోగా ఉన్నవాడికి పెళ్లి కాదు. గృహస్థ సన్యాసులు ఉంటారు కొంతమంది, పెళ్లి చేసుకొని తర్వాత ఆధ్యాత్మికలో ఉండేవాడు. సో ఇతను యాక్చువల్ గా ఏంటంటే బై బర్త్ ఈయన సన్యాసి, యోగి ఆదిత్యనాథ్. సో నాకు చిన్న డౌట్ సార్, ఈ సన్యాసి యోగా అనేది సపోజ్ ఒక వ్యక్తి అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాడు, ఫ్యామిలీ ఇక్కడ ఉంది, అలా కూడా ఆపరేట్ అవుతుంది సార్? అప్పుడు మనం చెప్పుకున్న వీనస్ కేతువులు ఆపరేట్ అవుతుంది. వీనస్ కేతు ఆపరేట్ అవుతుంది, ఓకే. అది ఎన్నో ప్లస్ భార్య అవుట్ ఆఫ్ రాహు కేతు ఫ్యామిలీ సర్కిల్. అది మీరు అడిగింది చాలా అడ్వాన్స్డ్ క్వశ్చన్ అండి. సో అది మనం ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఫైనల్. ఇప్పుడు మనకు అర్థమైంది కదా. సో పెళ్లి చేసుకోవడం గురించి, అదేవిధంగా డిలే ఆఫ్ మ్యారేజ్, డిస్టర్బెన్స్ ఆఫ్టర్ మ్యారేజ్, సెపరేషన్ ఇవి చూసాము. తర్వాత వచ్చేసి నో మ్యారేజ్ చూసాము. అలానే ఈ సెపరేషన్ లో గురుడు ఒక హౌస్ లో, శుక్రుడు హౌస్ లో ఉండి కేతు మధ్యలో ఉంటే ఆ ఒక చిన్న పాయింట్ మనం ఇక్కడ మిస్ అయింది. మళ్ళీ ఆ పాయింట్ ఇక్కడ నేను రిపీట్ చేస్తాను. ఎవరి జాతకములో అయినా సరే సక్సెస్ఫుల్ హౌసెస్ అంటారు. అంటే ఒక హౌస్ తర్వాత ఒక హౌస్ లో లైన్గా 2-3 హౌస్ ప్లానెట్స్. గురుడు అంటే జీవి, శుక్రుడు అంటే భార్య. ఈ జాతకుడు తన భార్య మధ్యలో హౌస్ లో కేతు కనిపిస్తాయి. ఈ కేతు ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్లానెట్ ఆఫ్ సెపరేషన్. ఇది సెపరేట్ చేస్తుంది, ఇద్దరిని విడగొడుతుంది. అందుకని ఎప్పుడు కూడా
మూడు రాశుల్ని లయ్యనుగా గురుడు కేతు వచ్చారనుకోండి, అప్పుడు మీరు సెపరేషన్ చెప్పచ్చు. అలానే మీకు ఒకవేళ ఈ కేతు ఇక్కడ లేడు, ఈ డైరెక్షన్ లో ఉన్నాడు అనుకుందాం. కేతు అక్కడ ఉండొచ్చు, ఇక్కడ మనకి శుక్రుడు గురుడు ఉన్నారు, ఈ రెండింటి మధ్యలో కేతు ఉన్నాడు. కేతు ఇక్కడ లేడండి, ఇక్కడ ఉన్నాడు లేదా ఇక్కడ ఉన్నాడు. సో ఈ కేతు ఈ హౌస్ చూస్తున్నాడు, ఈ కేతు ఈ హౌస్ చూస్తున్నాడు. అంటే కేతువు ఈ గురుడు శుక్రుడు రాశుల మధ్యలో ఉన్న డైరెక్షన్ కేతువు ఎక్కడున్నా కానీ వీళ్ళిద్దరిని ఎడగొడతాం. లేదు సార్, కొంతమంది జాతకంలో గురుడు కేతువు అదేవిధంగా శుక్రుడు ముగ్గురు కలిసి ఉంటారండి. అప్పుడేంటి సంగతి? గురుడు శుక్రుడు కేతు. అప్పుడు మీరు చూడండి, గురుడు శుక్రుడు మధ్యలో మన కనుక కేతు ఉంటే శుక్రుడికి తర్వాత ఉన్న ఆటోమేటిక్ గా మనకి సెపరేషన్ ఇస్తాడు. ఆల్రెడీ శుక్రుడితో కేతు ఉంటే సెపరేషన్ చెప్పుకున్నాం. గురువు శుక్రుడు మధ్యలో కేతు ఉన్నా కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లే జాతకుడు భార్య మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడిపోతారు. అంటే గురుడు శుక్రుడు మధ్యలో కేతువు పడకూడదు. అది ఒక రాశిలో కానీ, ఒక డైరెక్షన్ లో కానీ, లేదా ఒక సక్సెసివ్ హౌస్ లో. ఇంకొకటి, గురుడు ఇక్కడ ఉన్నాడండి, ఈ డైరెక్షన్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. శుక్రుడు ఇక్కడ ఉన్నాడండి, కేతు ఇక్కడ ఉన్నాడండి, ఒకే డైరెక్షన్. గురుడు ఇక్కడ ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు గురువు శుక్రుడు మధ్యలో కేతు గనక డిగ్రీస్ మధ్యలో 10 డిగ్రీలో ఉన్నాడు, శుక్రుడు 20 డిగ్రీలో ఉన్నాడు, కేతు మనకి 15 డిగ్రీలో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? కేతువు గురుడు శుక్రుడు మధ్య చిచ్చు పెడతాడు, గొడవ పెడతాడు, విడగొడతాడు. కేతు అనేది డిటాచ్మెంట్ ప్లానెట్. సో ఇది మనని వైరాగ్యాన్ని ఇస్తుంది, విడగొడుతుంది. సో ఈ పాయింట్ కూడా మనకి విడాకుల విషయంలో 4వ పాయింట్ గా చేర్చుకోవచ్చు. ఇందా మనం 3 పాయింట్స్ అనుకున్నాం కదా, ఇది ఒక 4వ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సో ఒక్క 2 మినిట్స్ బ్రేక్ ఇద్దామండి. ఈ లోపల రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవగానే 5 మినిట్స్ మళ్ళీ వెంటనే 5 మినిట్స్ ఆగి రండి అందరు. కరెక్ట్ 5 మినిట్స్ బ్రేక్ ఇస్తాం.